అందరికీ నమస్తే. సత్యదర్శనానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. సత్యదర్శనంలో ఈరోజు వచ్చేసి మన టాపిక్ జెన్ కథలు. సో జెన్ కథల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగశ్రీ మేడం. మరి మేడం స్వయంగా పత్రిజీ ద్వారానే ధ్యానంలోకి వచ్చారు. అంతేకాకుండా మేడంకి చాలా క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి. మేడం చక్కటి రైటర్, షార్ట్ ఫిలిం మేకర్, యోగా అండ్ మెడిటేషన్ ట్రైనర్, అంతేకాకుండా మోటివేషనల్ స్పీకర్, చక్కటి రైటర్ కూడా. మరి ఇన్ని ఉన్న మేడం జెన్ కథల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, వాటి ద్వారా మనకేం తెలియజేయబోతున్నారు అనేది మేడం మాటల ద్వారానే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. చాలా ఉన్నాయి మేడం, మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారో చూస్తే అర్థమవుతుంది. హ్యాపీ మేడం. సో మేడం, ముందుగా అసలు ఈ జెన్ కథల్ని మీకు ఎందుకు చదవాలనిపించింది, మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఈ టాపిక్ని? నిజం చెప్పాలంటే జెన్ కథలు అంతకుముందు నేను చదవలేదు. ఒకరోజు అఖిల మేడం ఫోన్ చేసి, మేడం పత్రిజీ మెడిటేషన్ ఛానల్లో ఒక పుస్తకం గురించి చెప్తున్నారు, మీరు చెప్పాలి అన్నారు. ఎప్పటి నుంచి అడుగుతున్నారు, 4వ భాగం అనుకుంటే జరుగుతుంది, నాకు కుదరలా. పాప ప్రెగ్నెంట్ అని వచ్చి నేను హైదరాబాద్లో ఉన్నా, ఇప్పుడు ఖాళీ కదా చెప్పండి అన్నారు. ఏం బుక్స్ ఉన్నాయా అని నేను ఇంట్లో ఎతుకా, ఎందుకంటే పాప వాళ్ళ ఇంట్లో ఉండవు కదా. ఎదిగితే అది చదువుతుందని చెప్పి ప్రెగ్నెంట్ ఏదో ఒకటి చదవాలని జెన్ కథలు ఒకటి, ఒక యోగ ఆత్మకథ ఒకటి తెచ్చా. ఒక యోగ ఆత్మకథ అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టం కాబట్టి ఇది జెన్ కథలు అంటే చిన్న చిన్న స్టోరీస్ ఉన్నాయి. సో ఇది చదువుతుందిలే అని తెచ్చిపెట్టా. మేడం అడగగానే నేను జెన్ కథలో చెప్తానండి అన్నా. అది చదవడం మొదలుపెట్టాక అసలు అద్భుతంగా అనిపించాయి నాకు. సో దాని మీద కొంచెం దృష్టి పెట్టడం జరిగింది. కనెక్ట్ అయ్యానని చెప్పాలి యాక్చువల్లీ కథలకి. సో మీరు అడగగానే నాకు జెన్ కథలు గుర్తుకొచ్చాయి. పరిచయం లేని వాళ్ళకి పరిచయం అవుతాయి, పరిచయం ఉన్న వాళ్ళు ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోవచ్చు అని నేను జెన్ కథలు ఎంచుకోవడం జరిగింది. ఓకే మేడం, అసలు ఈ జెన్ అంటే ఎవరు? ఈ జెన్ అంటే యాక్చువల్లీ చెప్పాలంటే మనం ధ్యానము అంటాం, నార్త్ సైడ్కి వెళ్ళేసరికి ధ్యాన్ అంటారు, చైనా వెళ్ళేసరికి చెన్ అంటారు, జపాన్ వెళ్ళేసరికి జెన్. ఈ పద్ధతులు అనేవి మన జాతి, మతం, కులం, దేశాన్ని బట్టి కాదు కాబట్టి సర్వవ్యాప్తమైనది ధ్యానం కాబట్టి జెన్ అంటే ధ్యాన పద్ధతే, మరొక పద్ధతి అంతే. ఈ సృష్టిలో ఉన్న అనేక ధ్యాన పద్ధతులు మనం చెప్పుకుంటాం కదా. వేదాల ప్రకారం ఈశ్వరుడు మనకి 112 యోగ పద్ధతులు ఉంటే 108 పద్ధతులు ఋషీశ్వరులకి వివరించడం జరిగింది. అందులో శ్వాసమధ్యాస, ఆర్ట్ఫుల్నెస్, ఇట్లా చాలా రకాలు మనకు ఉన్నాయి ప్రజెంట్. అందులో జెన్ కూడా ఒక ధ్యాన పద్ధతి అయి ఉండొచ్చు. ఓకే. సో మరి ఈ జెన్లో అంటే ఎలాంటి స్టోరీస్ ఉన్నాయి, ఎలా మోటివేట్ చేసే స్టోరీస్ ఉన్నాయి? సో అందులో మీరు కనెక్ట్ అయిన స్టోరీ ఏంటి? జెన్ అంటే చెప్పాలంటే కళ్ళు మూసుకొని తపస్సు చేయడం కాదు, కళ్ళు తెరిచి ప్రాపంచికతని పరిశీలించడం అండి. ఒక అభిప్రాయం కానీ నిర్ణయం కానీ ఏ విషయం మీద ఉంచుకోవద్దు. ఈ క్షణం ఏదనుకుంటే అదే కరెక్ట్, అది జెన్. ఒక సిద్ధాంతం కానీ, దీనికి ఒక రూల్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, నియమాలు కానీ, నిబంధనలు కానీ లేవు జెన్కి. ఎందుకంటే ఈ కథలన్నీ ఒక గురువుకి శిష్యుడికి మధ్య జరిగిన రియల్ సంభాషణల్ని ఏర్చుకూర్చి మనకి ఇవ్వడం జరిగింది. ఏ గురువు చెప్పింది ఒకలా ఉండదు, ఆ శిష్యుడు తీసుకుని స్వీకరించేదాన్ని బట్టి అసలు గైడెన్స్ కూడా ఏమీ ఉండదు. సాధన ద్వారా తెలుసుకోవాల్సింది తప్ప చెప్పేది ఏమీ లేదంటారు. ఇక్కడ ఒక అద్భుతమైన పదాన్ని వాడారు మన రైటర్. అక్కడ మార్గాలు అనేవి ముందుగా రూపొందించి ఉండవు, దారి అనేది ఉండదు. మనం అంటాం కదా గురువులు దారి చూపిస్తే ఆ దారిలో నడుస్తామని, కానీ జెన్ కథలు చెప్తాయి దారి అంటూ ఉండదు. మనం 10 సార్లు నడవడం వల్ల అక్కడ దారి ఏర్పడుతుంది. అంటే మన అనుభవం కూడా వాళ్ళు బేస్ చేసుకోరు, అనుభూతుల్ని ఫ్రేమ్ చేసుకుంటారు. ఆ అనుభూతులే ఈ జెన్ కథలు, ఎంతో మంది గురువులు. ఇక నాకు ఫస్ట్ ప్రజెంట్లో ఉండాలి. జీవితంలో మనం భూతకాలం గురించో భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ క్లమ్జీగా ఉంటాం. ఆ ఆలోచనలు వద్దంటారు. క్షణకాలం ఆలోచన తప్ప ఇంకో క్షణంగా ఆలోచన ఉండకూడదు. ఎందుకు అంటే అది మారిపోతుంది అంటుంది జెన్. ఉదాహరణకి నేను ఒక కథ చెప్తా. ఒక గురువు గారి దగ్గరికి ఒక శిష్యుడు వెళ్ళాడంట. ఆయన ఎంతో జిజ్ఞాస, ఎన్నో నేర్చుకొని, జెన్ గురువులు అంటే ఏదో చెప్తారు, అవన్నిటిని అధిగమించి నేను సమాధానం చెప్పి ఆయన ఆశ్చర్యపరచాలని చెప్పి అన్నిటికీ సంసిద్ధమై సాధనలు చేసి, పుస్తకాలు చదివి, పెద్దవాళ్ళ దగ్గర విని, అన్ని రకాలుగాను తీసుకొని గురువు దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఏం కావాలి బాబు అంటే, నాకు జ్ఞానోదయం కావాలండి అని. జ్ఞానోదయం ఒక చిన్న చిరునవ్వు నవ్వి, చేతిలో జపనీస్కి ఎక్కువగా విసనకర్ర ఉంటుంది కదా, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని అడిగారు. ఏదో లాజిక్ ఉంటుంది అందుకే అలా అడుగుంటారు గురువుగారని, నేను సాధన చేసుకొచ్చి చెప్తాను మీకు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒక 3 నెలల తర్వాత వచ్చి, అది విసురుకోవడానికి ఉపయోగపడుతుందండి అని చెప్తాడు.
చెప్తే ఓ అలాగా అంటారు. ఈలోపు ఒక దోమ అలా వెళ్తూ ఉంటుంది. ఆ విసనకర్రతో దోమను చంపుతాడు. చంపి ఇప్పుడు ఎలా ఉపయోగపడింది, ఇది వెపన్లా కూడా ఉపయోగపడుతుందండి అని నేను మళ్ళీ సాధన చేసుకొచ్చి మీకు విషయం చెప్తానని మళ్ళీ బయటకు వెళ్తారు. బయటకు వెళ్ళి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వస్తారు. మళ్ళీ వచ్చి అవునండి దీన్ని వెపన్లా కూడా ఉపయోగించవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈలోపు చాలా కష్టపడి వచ్చావు, టీ తాగుతావా అని అడుగుతాను. సరే గురుగారు, అబ్బా నాకు టీ ఇస్తానన్నారంటే నేను చెప్పిన ఆన్సర్ నచ్చి ఉంటుందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యి టీ కప్ ఇస్తే టీ కప్ తెచ్చి ఒక శిష్యుడు అక్కడ పెడతాడు. పెడితే ఈ విసనకర్ర తీసుకెళ్ళి దాని మీద మూత పెడతాడు ఆయన. అంటే ఇది ఇలా మూత కింద కూడా ఉపయోగపడుతుందండి, నాకు తెలియలేదు, నేను మళ్ళీ సాధన చేసుకొని వస్తానని చెప్పి బ్యాక్ వెళ్తాడు. బ్యాక్ వెళ్ళి 1 సంవత్సరం ఉండి ఒక 100ల కొద్దీ ఆ విసనకర్ర ఉపయోగాలు ఒక బుక్ రాసి తీసుకొచ్చి గురువుగారికి ఇస్తాడు. ఆయన అలా పక్కన పెడతాడు. పక్కన పెట్టి ఆ విసనకర్ర మీద ఒక వాక్యం రాస్తాడు, ఇవేమీ నన్ను సంతృప్తిపరచలేదు అని. ఇది పేపర్ కింద కూడా ఉపయోగపడుతుందండి, ఈ విషయం నాకు తెలియలేదంటాడు. అప్పుడు ఆలోచన మొదలవుతుంది. ఆలోచన మొదలై వెళ్ళిపోతాడు. 2-3 సంవత్సరాలు రాడు. రాకపోయేసరికి గురువు అనుకుంటాడు అసలు ఉన్నాడా లేదా అనుకుంటాడు అని వెళ్తాడు అనమాట. అతను ఉండే ప్లేస్కి వెళ్తే మొక్కలకి నీళ్ళు పోస్తూ కనిపిస్తాడు. ఇతని నీడ అతని మీద పడగానే ఒక నమస్కారం పెట్టి నేను పని చేసుకుంటున్నాను, ఇది అవ్వగానే మీ దగ్గరికి వస్తాను. అదేంటి ఎంతో కాలంగా నా చుట్టూ తిరిగావు కదా నువ్వు, ఇప్పుడు నేనే వస్తే స్వయంగా నువ్వు నా దగ్గర రావేంటి అంటారు. అప్పుడు మీ దగ్గర నుంచి నేర్చుకోవడానికి వచ్చాను, ఇప్పుడు మీరు నా దగ్గర నుంచి తెలుసుకోవడానికి వచ్చారు, అందువల్ల మీరు వెయిట్ చేయండి నేను వస్తానంట. లోపల గదిలోకి వెళ్ళేసరికి బుద్ధుడు, ఈ గురువుగారి ఫోటో అండ్ ఒక విసనకర్ర ఉండి వాటిని పూజ చేసి ఉంటుంది. ఈయన పని చేసుకుని వస్తాడు అనమాట. వచ్చేసరికి ఇంకా గురువు అంటే నువ్వేమీ చెప్పక్కల అర్థమైంది, ఏ క్షణంలో ఏది ఎలా ఉపయోగపడుతుందో తెలియని మనం ఎలా నిర్ణయించుకుంటాం ఇది దీనికే ఉపయోగపడుతుందని. అందువల్ల అభిప్రాయాలొద్దు, నిర్ణయాలొద్దు, ఆ క్షణం మీద ఉండండి. ప్రజెంట్ ఈజ్ ఎ ప్రజెంటేషన్ అన్నమాట. జనందరూ గురువులందరూ మ్యాథ్స్ ఇదే పాటిస్తారు. వాళ్ళెవ్వరూ శిష్యులకి ఇలా ఉండండి అని చెప్పింది కూడా లేదు. యాక్చువల్లీ అన్ని కథలు చాలా వరకు చదివాను, కొన్ని అర్థం కూడా కాలేదు. అలానే అర్ధరహిత కథలు అయితే కాదు, నాకు అర్థం కాలేదంతే. వాటిలో ఏ సందేశం మనకు అందిందో నేను తెలుసుకోలేకపోయాను. చాలా చిన్న చిన్న కథలు అయ్యి అది నాకు బాగా అనిపించింది. అంతే కదా, ఈ క్షణం మనం ఒక అభిప్రాయానికి వచ్చేస్తే దాని మీద ఫిక్స్ అయిపోతాం. ఫిక్స్ అయిపోతాం, దాని మీద అది జ్ఞాపకంగా మారిపోతుంది. లేదంటే ఒక సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయిపోతుంది. ఇంకా ఒకసారి అనుకుని వదిలేస్తాం. మనం ఎందుకు ట్రబుల్ అవుతాం అంటే ఫేస్ చేస్తామంటే లైఫ్లో పాత విషయాలు గుర్తెచ్చుకుంటూ భవిష్యత్తు ఏమవుతుంది అనే ఒక తపన మనలో ఉండిపోతుంది. దానివల్ల మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. కానీ అదే క్షణంలో ఉండగలిగితే అద్భుతంగా ఉంటుంది. అసలు మెయిన్ ప్రాబ్లం అదే కదా మేడం, అసలు ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండడానికే చాలా సాధన చేయాల్సి వస్తుంది. వండర్ఫుల్ స్టోరీ మేడం, చాలా బాగుంది. ఇంకా ప్రజెంట్లో ఆలోచన రీతులు ఎలా ఉంటాయి ప్రజెంట్లో ఉండడం వల్ల, జన్ గురువుల యొక్క ఆలోచన ద్వారా ఎలా ఉంటుందో ఇంకో కథ చెప్తాను నేను. సైకిల్ అని ఒక కథ ఉంది. వాళ్ళు గురువుగారు వెళ్తుంటే మార్కెట్ నుంచి ఒక 4 కుర్రాళ్ళు సైకిల్ తొక్కుకుంటూ వస్తూ ఉంటారు. ఆపి అడుగుతాడు, ఎందుకు సైకిల్ తొక్కుతున్నావు, సైకిల్ ఎందుకు తొక్కుతున్నావు అని అడుగుతాడు. అడిగితే టమాటాలు చాలా బరువు ఉన్నాయండి, ఈ బరువు నేను మొయ్యక్కర్లేదు, సైకిల్ మోస్తుంది కాబట్టి సైకిల్ తొక్కుతున్నాను అంటాడు. అబ్బో నువ్వు భవిష్యత్తులో నాలా నీకు గూన్ రాదు, చాలా బాగుంటావు నువ్వు, మంచి ఆలోచనే అంటాడు. రెండో కుర్రవాడిని అడుగుతాడు, నువ్వెందుకు సైకిల్ తొక్కుతున్నావు అంటే ఈ ప్రకృతిని ఆస్వాదిస్తున్నాను, సైకిల్ తొక్కుతూ వీలపాట వేసుకువెళ్తుంటే చాలా ఆనందంగా ఉంది నాకు, అందుకు సైకిల్ తొక్కుతున్నాను అన్నాడు. అబ్బో నువ్వు మంచి భావగత్వ కవిత అవుతావు భవిష్యత్తులో అని ఆ కుర్రాడికి చెప్తాడు. మూడో కుర్రాడు అంటాడు, నేను చాలా జాగ్రత్తగా చుట్టుపక్కల పక్షుల్ని చూస్తూ నేల మీద ఏం పాకుతున్నాయో చూస్తూ వేటికి హాని కలిగించకుండా ముందుకు సైకిల్ తొక్కుతూ ఎంజాయ్ చేస్తున్నాను, జీవహింస కూడా చేయడం లేదంటాడు. అంటే అబ్బో నువ్వు వెళ్ళే కొద్ది అహింసావాది అవుతావు అంటాడు. నాలుగో కుర్రాడు మాత్రం చెప్తాడు, నేను సైకిల్ ముందుకు వెళ్ళడం కోసం సైకిల్ తొక్కుతున్నాను అంట. ఓకే, అంటే ఆలోచన అనేది వెంటనే గురువుగారు అబ్బాయి కాళ్ళ దండం పెడతాడు. అక్కడ సైకిల్ ఎందుకు తొక్కుతుంటే ముందుకు వెళ్ళడానికి అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ అది సైకిల్. కానీ వీళ్ళు ఏంటంటే ఊహలో కానీ ఒక ప్రయోజనంలో కానీ ఉన్నారు. దానివల్ల వచ్చే ప్రయోజనం బరువు మోయక్కర్లేదు, ప్రకృతిని ఆస్వాదించవచ్చు అని వేరే థాట్స్లో ఉన్నాయి. ఇతను సైకిల్ తొక్కుతున్న కాన్సన్ట్రేషన్ అనేది చేసే పని మీద ఉంది. సో ముందుకు వెళ్ళాలంటే సైకిల్ తొక్కాలి, అప్పుడు కానీ ఇవన్నీ రావు యాక్చువల్లీ మనకి. సో అదొకటి నాకు చాలా నచ్చింది. ఎంతవరకు మనం ఆలోచిస్తాం అలా ఈ పని చేసామంటే ముందు మనందరికీ తెలుసు, మళ్ళీ భగవద్గీత చదువుతాం అన్నీ చెప్తాం. కరెక్ట్, కర్మ చేయాలి, కర్మ ఫలం ఆశించకూడదు, కానీ ఖచ్చితంగా ఫలాన్ని ఆశిస్తాం. అంటే కర్మ చేయడానికి ఉద్దేశం ఉండాలి డెఫినెట్గా, లేదంటే కర్మలు చేయలేం. ఏ ఉద్దేశం లేకపోతే కర్మ ఎలా చేస్తాం? మెడిటేషన్ చేయాలన్న ఒక ఉద్దేశం ఉంటుంది మనకి, ఏంటి ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అలా ఒక ఉద్దేశం పెట్టుకుని అయితే చేయాలి.
చేస్తూ ఉంటాం. అది కూడా లేకుండా ఏదొస్తే దాన్ని స్వీకరిస్తూ ముందుకు వెళ్ళిపోయేది జన్ సిద్ధాంతం. ఆ నిమిషంలో ఎలా ఉంటుంది, అదే విషయం ఒక నిమిషం ఒకలా ఉండొచ్చు, ఇంకో నిమిషం ఇంకోలా ఉండొచ్చు. ఇందాక వేసిన కరకలా ఎప్పుడు ఏది ఎలా ఉపయోగపడుతుందో తెలియదు. కాబట్టి నువ్వు నిర్ణయాలు వద్దు, ఏమి వద్దు, జస్ట్ వాటిని అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపో, పరిశీలించు అంతే అండి. సో అందుకు నాకు జన్ కథలు నచ్చాయి చాలా. వండర్ఫుల్ మేడం, చాలా బాగుంది. సో మరి మీరు మోటివేషనల్ స్పీకర్, రైటర్, ఫిలిం మేకర్ కూడా ఇంత బిజీ షెడ్యూల్లో ఉండే మీకు ఎప్పుడైనా పాస్ట్ ఏదైనా ఫ్యూచర్కి మీరు వెళ్తున్నప్పుడు ఈ జన్ కథల్ని ఈ ప్రజెంట్ మూమెంట్లో ఉండేది మీరు ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల మీకు కలిగిన రిజల్ట్? నిజంగా ఆనందంగా ఉండగలుగుతాం. ఎందుకంటే ప్రజెంట్ ఈజ్ ఎ ప్రజెంటేషన్ మనకు తెలుసు, కానీ దాన్ని ఆచరణలో తీసుకున్నాం. ఏదన్నా మనం బయట నుంచి చూస్తూ ఉంటాం, ఏ విషయాన్నైనా సాధారణంగా బయట నుంచే చూస్తాం. అది జీవితంలో మనం ఆపాదించుకోగలిగితే, సాధన చేయగలిగితే దాని ప్రాక్టీస్ కూడా కాదు, అవలీలుగా దాన్ని తీసుకోగలగాలి. జన్ అంటుంది ప్రకృతికి ఎలాగైతే నియమాలు ఉన్నాయో ఓకే, అలాగే జీవితానికి కూడా నియమాలు ఉంటాయి. వాటిని తెలుసుకోకు, యాక్సెప్ట్ చేయమంటుంది. అట్లా తెలుసుకోవాలని నువ్వు శోధన చేసే కొద్దీ దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు ఏదో అన్వేషిద్దాం, ఏదో సాధిద్దాం అనుకున్నావంటే దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేసి దాంతోపాటు వెళ్ళేవనుకో చాలా బాగుంటుంది. సాధారణంగా మన వ్యక్తిత్వం కానీ మన తత్వం కానీ ఎలా ఉంటుందంటే ఇతరుల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎలా అంటే నాకు అసలు కోపం రాదండి, నేను ధ్యానం చేస్తున్నాను చాలా రోజుల నుంచి, చాలా ప్రశాంతంగా ఉంటున్నాను అస్సలు అంట. ఎవరో అడుగుతారు, అదేంటండి మొన్న మీరు పక్కింటి వాళ్ళని ఏదో తిడుతున్నట్టున్నారు, కోపం రాదంటున్నారు ఏంటండి అని. అంటే అయ్యో నాకు కోపం రాలేదండి, ఆవిడ తెప్పించిందండి నా కోపం. అంటే మన ఇంద్రియాలు మన ఆధీనంలో ఉండవు, ఎదుటి వాళ్ళ యొక్క చేతుల్లో ఉంటాయి. వాళ్ళ చేతలను బట్టి మన భావాలు మారిపోతూ ఉంటాయి. అలా కాదు, నీ తత్వం ఏదో నువ్వు అలా ఉండాలి అంతే తప్ప వాళ్ళు ఏదో చేశారని నువ్వు మారిపోకని. దీనికి కూడా మనకి తెలిసిన కథ ఇది జన్ కథ అని మనకు తెలియకపోవచ్చు, కానీ జన్ కథల్లో ఉంది. ఇద్దరు సన్యాసులు వాళ్ళ భిక్షాటన అయిపోయాక ఫుడ్ తిన్నాక పాత్ర కడుక్కొని నదిలో కడుగుతూ ఉంటే ఒక తేలు కొట్టుకుపోతూ ఉంటే ఆ తేలిని రక్షించాలని తను భిక్ష పాత్ర ఆ తేలిని తీసి గట్టు మీద అయిపోతే అది కుడుతుంది. కుట్టగానే చెయ్యి ఇదిలించుకోవడంలో మళ్ళీ తేలు పడుతుంది. ఒక గట్టునున్న సన్యాసి చెప్తారు, ఎందుకు నీ పనేదో నువ్వు చూసుకోవచ్చు, అది అసలే విష జంతువు, నీకు అవసరమా, నువ్వు వచ్చేసే దాన్ని వదిలేసని. ఇతను మాట్లాడకుండా మౌనంగా మళ్ళీ ఆ తేలిని తీసుకొని మళ్ళీ గట్టు మీద వేస్తాడు, మళ్ళీ కుడుతుంది, వెళ్తుంది, మొత్తాన్ని గట్టు మీద వేసి దాన్ని దూరంగా తోస్తాడు. నువ్వు ఎందుకు అంత చేదస్తంగా మూర్ఖంగా పనిచేస్తున్నావు నువ్వు అసలు అంటే అని తిడతాడు. మన దాన్ని మనం వెళ్ళిపోదాం ఈ వాటికి, దాన్ని రక్షించడం కోసం ఎన్ని కాట్లు తిన్నావు, ఎన్నిసార్లు కుట్టింది, అది విష జంతువు అది అంటాడు. అప్పుడు నవ్వుతాడు అనమాట. చిన్న జంతువు దాని తత్వాన్ని అది వదలలేదు, కుట్టడం దాని నైజం అది వదలలేదు. ఇంత సాధన చేసి సన్యాసం మనం చెప్పుకుంటూ ఉండి మనం మారిపోవడం ఏంటి? చిన్న తేలు గురించి మన వ్యక్తిత్వం ఎందుకు మార్చుకోవాలి? మన తత్వం మారకూడదు, మన తత్వం మనలాగే ఉండాలి. చేయడం మన ధర్మం, రక్షించాలని తిని అనుకున్నాడు. మారిపోతే ఇంకా అక్కడ దాని ధర్మం అది పాటిస్తున్నప్పుడు మనం ఎంత పాటించాలి? చెప్తాం కదా మనం 60 లక్షల జన్మల్లో మానవ జన్మంతో అమోఘం అని. కానీ ఏంటంటే మనం సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. మేడం ఒక కాల్ ఉంది, మిగతా విషయాలు మాట్లాడుకునే ముందు ఒక కాల్ తీసుకుంటాం. హలో అండి, నమస్తే. నమస్కారం మేడం. మేడం మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు అక్షిత, నేను నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఎస్ మ్యామ్, చెప్పండి, మేడం వింటున్నారు. నేను అది ఫోన్లో చూసి ధ్యానం గురించి తెలుసుకొని ధ్యానం చేస్తున్నా. ఓకే. అయితే అప్పుడప్పుడు నేను డైలీ ఏం చెయ్యా, కానీ పిరమిడ్ క్యాప్ తీసుకొని మొన్న ఒకసారి 11:30కి ధ్యానం చేసిన. అయితే మొత్తం మన కాలు నుంచి మోకాల దాకా ఇట్లా వైబ్రేషన్స్ వచ్చినాయి, ఏదో బయటకు వెళ్ళినట్టు. తర్వాత మోకాల నుంచి పై దాకా అలా మెడ దాకా వచ్చింది. నాకు చాలా భయమైంది, నాకు ఫస్ట్ టైం అట్లా జరగడం. అయితే ఆ భయంతో నాకు ఏం చేయలేమో తెలియక అవి కళ్ళు తెచ్చేసాను. ఓకే. అంటే అలా ఎందుకైంది అసలు? నాకు ధ్యానం చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఇలాంటి జరుగుతుంటే భయంతోనే చేయలేకపోతున్నా. ఓకే అండి, ఇంతేనా? ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా మేడంని? ఇదే ఇంకా ఇంకొకసారి చేసినప్పుడు కూడా ఇట్లానే ఎటో వెళ్ళినట్టు, ఇలా ఒక రెడ్ కలర్ లో నుంచి ఒక తెల్లటి కాంతి వైపు వెళ్ళినట్టుగా అనిపించింది. ఓకే. అప్పుడు కూడా భయం వేసి కళ్ళు తెచ్చాను. అది నాకు ధ్యానం అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఇలాంటి జరిగినప్పుడు భయంతోని నాకు చేయలేకపోతున్నా.
ఓకే మేడం, ఇప్పుడు మేడం మాట్లాడతారు. యా మేడం. ఓకే, ధ్యానం స్టార్టింగ్లో చేసినప్పుడు ఎన్నో అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. శరీరం తేలిక అవ్వడం, బరువు అవ్వడం, ఇలా ఎక్కడైనా మనకు రుగ్మతలు అనేది శరీరంలో ఉంటే మనం చేస్తున్న మెడిటేషన్ ధ్యానం గురించి చేస్తూ వెళ్తే దాని యొక్క ప్రభావం వల్ల శరీరం కాలు నొప్పి వచ్చినట్టు, చేయి నొప్పి వచ్చినట్టు, లేదా ఎవరో కదిపినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ అప్పుడు మనం అక్షత్ గారు కళ్ళు తెరవకుండా ఉంటే, ధ్యానం అంటే అంతర్ముఖ ప్రయాణం. మన ప్రయాణం చేసినప్పుడు మన శరీర స్థితి, మన మానసిక స్థితి, మన బుద్ధి స్థితి, ఆత్మస్థితి తెలుస్తాయి. సో అవి తెలియాలంటే మనం అప్పుడు భయపడవలసింది ఏమీ లేదు. కళ్ళు మూసి కూర్చుంటే అంతర్గతంగా జరిగే మార్పులను అంగీకరిస్తూ ముందుకెళ్తే ధ్యానం మంచిగా సాగుతుంది. దాన్ని భయపడి ధ్యానం మానేయక్కర్లేదు. ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల ఇలాంటివన్నీ తొందరగా మీకు అవుతాయి. చాలామందికి వస్తూ ఉంటాయి. నేను అందరికీ ఏదో ఒక అనుభవం అనేది ఉంటుంది. ఆ భయం వల్ల మనకి ధ్యానం అంటే క్లారిటీ లేకపోవడం వల్ల కళ్ళు తెరిచేస్తూ ఉంటాం. కానీ ధ్యానం చేసిన ఎరుకుతో ధ్యానం చేస్తూ ఉంటే వీటన్నిటి యొక్క అర్థాలు కూడా మనకే స్ఫురిస్తాయి. ఏదైనా మనకి డౌట్స్ వచ్చినా ధ్యానంలో అవే క్లియర్ చేసుకుంటాయి. ఎందుకంటే మీ అనుభవానికి నేను చెప్పిన సమాధానం సమన్వయపరచచ్చేమో కానీ సంతృప్తినివ్వదు. అందువల్ల మనం ధ్యానం కంటిన్యూ చేస్తూ ధ్యానంలోనే మనల్ని ప్రశ్నించుకుంటూ ఇది ఎందుకు జరుగుతుందని అబ్జర్వ్ చేసుకుంటే డెఫినెట్గా అది ఎందుకు జరిగింది అనేది బాగా తెలుస్తుంది. కానీ ధ్యానం బాగా కుదిరినప్పుడే ఇలాంటివి కూడా వస్తాయి. అందువల్ల అక్షత గారు ధైర్యంగా ధ్యానం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు కుదరకపోతే ఈ అనుభవాలు తెలియదు కదా, కదులుతూ ఉంటాం, మనకి ఎక్కడ చిన్న ఇది రాగానే అటు ఇటు కాలు కదుపుతాం, చేయి కదుపుతాం, కాబట్టి తెలీదు. ఎప్పుడైతే ధ్యానం కుదురుతుందో అప్పుడే ఇలాంటి సిమ్టమ్స్ మనకు బయటకు కనిపిస్తాయి. అందువల్ల మంచిగా ధ్యానం కుదురుతుంది కాబట్టి కంపల్సరీ కంటిన్యూ చేయండి. యా అక్షిత గారు, మరి విన్నారు కదా మేడం ఎంతో అద్భుతంగా చెప్పారు. సో మీరు ఏ ఊర్లో అయితే ఉంటున్నారో అక్కడ మెడిటేషన్ సెంటర్ కూడా ఖచ్చితంగా ఉంటుందండి. మీరు గూగుల్లో సెర్చ్ చేసిన సీనియర్ మాస్టర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళ ఆధ్వర్యంలో కూడా గ్రూప్ మెడిటేషన్ చేయడం వలన కూడా మీకు ఈ భయం అనేది కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అందరం కలిపి గ్రూప్ కాన్షియస్తో చేస్తాం కాబట్టి. సో ధ్యానానికి అయితే భయపడాల్సిన అవసరం లేదు. మేడం చెప్పినట్టు మీరు చక్కటి సాధన మార్గంలో ఉన్నారు కాబట్టి మీకు అదొక ఇండికేషన్ అనమాట, మీరు కరెక్ట్గా చేస్తున్నారు అనడానికి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. మేడం ఇంకొక కాలర్ కూడా ఉన్నారు. ఓకే, హలో అండి. హలో అండి. నమస్కారం మేడం. యా చెప్పండి సార్. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం నేను యాక్చువల్గా ఒక సద్గురు దగ్గరికి దర్శనానికి వెళ్తూ ఉంటానండి ఇక్కడ దుబ్బాకులో. ఓకే. ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి జర్నీ అనేది నడుస్తూ ఉంది. ఓకే. దత్తావధూత అండి స్వామి గారు. ఓకే. అయితే అంటే ఇంతకు నేను ఇస్కాన్ లో కొద్దిగా అట్లా భజన్స్ అవి సంకీర్తన్స్ అవన్నీ చేసి ఉన్నాను. అయితే మొన్న ప్రయాగరాజ్ కుంభమేళ దర్శనం వెళ్ళినప్పుడు నేను ఒక బాబాజీ దగ్గర కూర్చున్నానండి. ఓకే. కూర్చొని ఉంటే యాక్చువల్గా నాకు ఇట్లా నేను లోపల నామస్మరణ చేస్తున్నప్పుడు సడన్ గా కళ్ళు మూసుకుపోయి హెడ్ మొత్తం చాలా బరువుగా అనిపించేసి మిగతా బాడీ ఎంత లైట్ గా అనిపించిందండి. కంప్లీట్ గా ఓన్లీ హెడ్ మాత్రమే కాస్త బరువు అనిపించేసి కళ్ళు మూసుకొని లైట్ లాగా అనిపించింది. అది ఆత్మ సాక్షాత్కారం అంటారా, లేకపోతే అది చిన్న బిగినింగ్ కి అది అసలు దాన్ని ఏందో తెలుసుకోవాలని ఉంది. మళ్ళీ తర్వాత నేను ఇప్పుడు ట్రై చేస్తుంటే అది నాకు రావట్లేదండి. అక్కడ బాబాజీ నాగబాబాజీ ముందర ఉన్నప్పుడు మాత్రమే జరిగింది, మొన్న మౌని అమావాస్య రోజు. తర్వాత కూడా నేను మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళి అట్లాంటివి చూస్తామని అంటే నాకు అది రావట్లేదు. బట్ ఏదో చిన్న మనసు అయితే తేలిగా మంచిగా అనిపిస్తుంది కానీ బట్ అట్లాంటి వైట్ కలర్ సంథింగ్ అట్లా ఇట్లా ఏదైతే లైట్ గా నాకు అట్లా కనిపించినట్టు ఏదైందో అది నాకు మళ్ళీ కనిపించట్లేదు ఎప్పుడు కూడా. అది ఆత్మ సాక్షాత్కారం అంటారా, అసలు అది దాని అనుభవం ఏందో తెలుసుకోవాలని ఉందండి, దాని గురించి కాల్ చేశాను. ఓకే సార్, తప్పకుండా. మనకన్నా ఎక్కువ మెడిటేషన్ చేసేవాళ్ళు, ఆ వైబ్రేషన్ ఉన్నవాళ్ళు, కుండలి జాగృతి అయిన వాళ్ళు, నాకు చదువులు అంటే సాధారణంగా హై లెవెల్ వైబ్రేషన్స్తో ఉంటారు. అందువల్ల వాళ్ళ ప్రభావం మన మీద ఉంటుంది వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు. మీకు ఇంటికి వచ్చాక ఎందుకు అనిపించట్లేదంటే మనం ఇంకొంచెం సాధన పెంచుకోవాలి మాస్టర్. ఇది ఎలా ఉండదంటే మనం ఒక పెర్ఫ్యూమ్ రాసుకొని బయటకు వెళ్ళామనుకోండి, తప్పకుండా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పెర్ఫ్యూమ్ వాసన మనం పీల్చుకోవాల్సి వస్తుంది. అవునా కదండి? అలాగే ఈ వైబ్రేషన్స్ కూడా ఎక్కువగా ఉన్న మెడిటేటర్స్ దగ్గర వాళ్ళ యొక్క ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. దాన్ని మనం ఆ క్షణం దాన్ని అనుభవం పడతాం, ఇంటికి వచ్చాక ఉండదు. అంటే ఇక్కడ మనం సాధన చేయాలి. అది పత్రిసారి అందుకే అంటారు ఇవన్నీ పరోక్ష ప్రమాణాలు అంటారు.
వాళ్ళు చేయగలిగిన పని అంటే మనం నేను ఇంతకుముందు నేను ఎన్నడూ ధ్యానం చేసింది లేదండి. అంటే ఏదో చిన్నగా 15-20 minutes కూడా చేసింది లేదు మేడం. సార్ ఇంట్రప్షన్. ఇక్కడ మనం ఒకటి గమనించవలసింది ఏంటంటే ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చొని అస్తమాట చేసేదే కాదు. ఏ పని చేస్తే ఆ పని మీద ధ్యాసే ధ్యానం అన్నారు బుద్ధ మహాశయుడు. ఇక్కడ మీరు భజన్స్ చేశారు, ఆశ్రమాలకు వెళ్తున్నారు, ఆ భజన్లో కూడా లీనమవ్వడం ధ్యానమే. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అయితే మనం ఎట్లా పెట్టుకొని ధ్యానం చేస్తున్నామో అలా ఒక సాంగ్లో సార్ కూడా మన మ్యూజిక్ మెడిటేషన్ మనల్ని ఎంతో చెప్తూ ఉంటారు కదా. మనం 3 hours సంజయ్ కింగ్ గారు అలా వాయిస్తున్న కూర్చొని మనం కదలకుండా ఎలా ఉండగలుగుతాం? అలా ఉండగలుగుతాం. అందువల్ల ఏంటంటే అది కూడా ధ్యాన స్థితే మనకి. ఇప్పుడు మీరు డైరెక్ట్ ధ్యానం చేయడానికి సాధన చేయడానికి సంసిద్ధం అవుతున్నారు సార్. మీరు డైరెక్ట్ ధ్యానం బ్రహ్మముహూర్తంలో ఎక్కువ చేసి చూడండి, తొందరగా వర్కౌట్ అవుతుంది మనకి. మీరు ఏ అనుభూతిని అయితే ఇతరుల వైబ్రేషన్ నుంచి తీసుకున్నారో నాగసాధువుల వైబ్రేషన్ అది మనం కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి సాధ్యమైంది మనకు ఎందుకు సాధ్యం కాదు? మనకు కూడా సాధ్యం అవుతుంది. ఉదాహరణలు ఉన్నారు కదా, వాళ్ళు చేశారు కాబట్టి మనము చేయగలుగుతాం. అందువల్ల సాధన పెంచుకోండి సార్. నా అభిప్రాయం అయితే మీరు సాధన పెంచుకుంటే మళ్ళీ మీరు ఏదైతే మనసులో పెట్టుకొని చేస్తున్నారో దాన్ని మీరు చూడగలుగుతారు తప్పకుండా. ఒకవేళ అది కనిపించకపోయినా అయ్యో ఇలా అయిందేంటి నేను చేయలేకపోతున్నాను అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధ్యానం వల్ల ఎలాంటి ఫలితాన్ని మనం పొందొచ్చు. ఒకవేళ మనం అనుకున్న రిజల్ట్ రాకపోతే మన సాధన లోపం కానీ ధ్యాన లోపం అయితే కాదు, ఇదైతే చెప్పగలను. అందుకు సాధన చేయండి సార్. మీరు ఇప్పటివరకు చెప్తున్నారు కదా ధ్యానం చేయలేదు అని. ఇప్పుడు పూర్తి కాన్సన్ట్రేషన్ ధ్యానం మీద పెట్టి చేయండి. మీరు తప్పకుండా ఏదైతే మీరు తిరిగి తెలుసుకోవాలనుకుంటున్నారో అది మీ స్మృతిలోకి తప్పకుండా వస్తుంది. అంటే ఇప్పుడు గురువుల సమక్షంలో ఆయన చేశారు కాబట్టి ఆ ఎనర్జీస్కి ఆయన తొందరగా డీప్ స్టేట్కి వెళ్ళిపోయారు. సో ఇంటికి వచ్చేసరికి కుదరకపోయేసరికి సార్ కానీ మనం ఖచ్చితంగా డైలీ 1 hour 2 hours అలా సాధన పెంచుకుంటూ వెళ్తే ఏది ఆయన ఏ గోల్ పెట్టుకున్నారో ఆ సార్ ఏది రీచ్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా అవుతాయి. ఎస్, అది మన టైం కూడా సాధారణంగా నా అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే టైం పెట్టుకోకుండా మనం కూర్చొని ధ్యానం ఎంతసేపు చేయగలుగుతాం అంతసేపు. ఓకే, కూర్చున్న ఇప్పుడు 4 గంటలు 5 గంటలు ధ్యానం చేసినా కొన్నిసార్లు మనం కొన్ని నిమిషాలు కూడా కొన్ని సెకండ్లు కూడా ధ్యాన స్థితిలో ఉండలేకపోవచ్చు. ఎంతసేపు కూర్చున్నాం కళ్ళు మూసుకున్నాను కాదు, అది చేసినప్పుడు మనకు తెలుస్తుంది. యాక్చువల్లీ మనకు తెలుస్తుంది ఎంతసేపు మనం ధ్యానంలోనో నిద్రలోకి వెళ్తున్నామా, యోగ నిద్రలోకి వెళ్తున్నామా, లేదా కళ్ళు మూసుకుని బయట వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తున్నామా. ఎందుకంటే కళ్ళు మూసుకోగానే మనకి ఇంకా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు అయితే కట్ చేయము. యాక్చువల్లీ జెన్ కూడా అదే చెప్తుంది. ఆలోచన కొంచెం మాట్లాడుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు మేడం, ఒక కాల్ తీసుకుంటే. హలో అండి. హలో మేడం, నమస్తే మేడం. మేడం మీ పేరు మేడం చెప్పండి మేడం. నాకు ధ్యానం చేస్తున్నారు మేడం. ఎస్ మ్యామ్ చెప్పండి మేడం, చెప్పండి వింటున్నాం. నాకు చేసేటప్పుడు తల మీద బరువుగా ఉన్నట్టు అట్లుంటుంది మేడం. 2 రోజులు, ఒక రోజు 2 రోజులు బాగుంటే మళ్ళీ 2 రోజులు బాగుండదు మేడం. ఓకే, సో ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి మేడం మాట్లాడేది? ఇంజమూరు మేడం. ఇంజమూరు. ఓకే మేడం, అంతేనా ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా? అదే మేడం, చాలాసేపు కూర్చోలేకపోతున్నాను. ఓకే, ధ్యానంలో కూర్చోలేకపోతున్నారు, కూర్చుంటే బరువెక్కినట్టు అనిపిస్తుంది, అంతేనా? అవును మేడం. ఓకే మేడం, మేడం మాట్లాడతారు. ఓకే అమ్మా, మీరు ధ్యానాన్ని కూర్చునే ముందు కొంచెం మంచినీళ్ళు తాగి కూర్చుంటూ ఉండండి, రిలాక్స్ కూర్చోండి. మీకు ఎలా కంఫర్ట్ అయితే అలాగా. మనకి పత్రి సార్ చాలా ఈజీ మెథడ్స్ చెప్పారు. నువ్వు పద్మాసనం వేసుకుని కూర్చో, వజ్రాసనం వేసుకుని కూర్చో అని ఏం చెప్పాలా. స్థిర సుఖాసనం చైర్లో కూర్చుంటారు, ఎలా కూర్చున్నా కంఫర్ట్గా. ఎందుకంటే ఏ పార్ట్లో ఉన్న మనకి పెయిన్ వస్తే దాని మీదకి దృష్టి వెళ్ళిపోతుంది, ధ్యానం కుదరదు. కాబట్టి ఎలా కంఫర్ట్ ఉంటే అలా కూర్చోండి అమ్మా. మీరు ఒళ్ళు బరువెక్కడం అనేది సాధారణ ప్రక్రియ, దాని గురించి మనం ఇదవ్వకల్లా. ధ్యానంలో వచ్చే మార్పులు, శారీరక పరంగా వచ్చే మార్పులు సూచిస్తూ ఉంటాయి. అలాగే కలర్స్ కనిపించడం, ఒళ్ళు తేలికవ్వడం, గాల్లో ఎగిరినట్టు ఉండడం, లేదంటే ప్రకృతితో నడిచి ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు ఉండడం, ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి మా ధ్యానం చేస్తున్నప్పుడు. అలాంటప్పుడు కళ్ళు తెరవకుండా కూర్చొని మీరు చక్కగా మళ్ళీ మీ దృష్టిని శ్వాస మీదకి మళ్ళించుకోండి. ఎందుకంటే ఆ కళ్ళు బరువెక్కే అన్న ఫీలింగ్ రాగానే మనకు ఆలోచనలు మొదలవుతాయి. ఎందుకు బరువెక్కుతున్నాయి, నేను రాత్రి ఏమైనా తిన్నది తాగింది బాగాలేదా, లేదంటే ఇదేమైనా ఇలా జరగకూడదు జరుగుతుందా, లేకపోతే కళ్ళకేమైనా నొప్పి వస్తుందా, కళ్ళజోడు పెట్టుకు చేయాలా, ఇలాంటి ఆలోచనలు వచ్చేస్తాయి. ఇన్ని ఆలోచనలు వచ్చాయంటే ధ్యానం కుదరదు.
అందువల్ల ఎప్పుడైతే అట్లా మనకు కొంచెం డిఫరెన్స్ బాడీలో కానీ ఆలోచనలో కానీ అనిపిస్తున్నప్పుడు మన దృష్టిని తిరిగి శ్వాస మీదకి తెచ్చుకొని గట్టిగా ఒకసారి శ్వాస తీసుకొని మళ్ళీ మామూలుగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించుకుంటూ ధ్యానంలో ములిగితే ఇవి అన్నీ సెట్ అయిపోతూ ఉంటాయి. ఒకవేళ అలాంటి ఏమన్నా జరిగినా బాడీలో దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప మనం కళ్ళు తెరవకూడదు. అలా చేయండి అమ్మా, మీకు చాలా తేలిగ్గా ఉంటుంది, వెళ్ళే కొద్దీ చాలా హాయిగా ఉంటుంది ధ్యానం చేస్తే. మేడం మీరు చెప్తుంటే నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ జనకథలు మొత్తం ప్రజెంట్ మూమెంట్ చుట్టే తిరుగుతున్నాయి. భవిష్యత్తులో ఉండొద్దు, వర్తమానంలో ఉండాలి. ఎప్పుడు ఆ వర్తమానంలో ఉండాలి అంటే దానికి ఇంకా రిలేటెడ్ స్టోరీస్ బుద్ధుడు చెప్పినాయి కానీ జన్ గురువులు చెప్పినాయి కానీ. జన్ గురువులు చెప్పిన ఒక అద్భుతమైన ఒక స్టోరీ చెప్తాను. ఒక వయోలిన్ విద్వాంసులు ఉంటారు, కచేరీ అవుతూ ఉంటుంది. ఒక రాజకీయవేత్త, ఒక ఇంజనీరు, ఒక టీచరు, ఒక జన్ గురువు ఆ కార్యక్రమం చూడడానికి వెళ్తారు. చాలా అద్భుతంగా అతను వయోలిన్ వాయిస్తారు. అందరూ మర్చిపోయి 3 hours అక్కడ ఉండగలుగుతారు. ఉండేక బయటకు వస్తూ రాజకీయ నాయకుడు అనుకుంటాడు, అబ్బా ఈసారి పార్లమెంట్లో తప్పకుండా నేను ఇతను కచేరీ పెట్టించాలి, అప్పుడు అందరూ ఫిదా అయిపోతారు అని అతను ఆలోచిస్తాడు. ఒక టీచర్ అనుకుంటాడు, ఇతనికి వయోలిన్ నేర్పించిన గురువు ఎవరో, ఎంత చక్కగా నేర్పించాడు, ఆ గురువు వివరాలు తెలుసుకోవాలి, మంచి ఉపాధ్యాయుని పట్టుకున్నారు అని ఆ టీచర్ అనుకుంటాడు. ఇంజనీర్ అనుకుంటాడు, అసలు ఈ వయోలిన్ నుంచి అన్ని శబ్దాలు ఎలా వచ్చాయి, దీన్ని ఇంకా అందంగా ఎలా సృష్టించవచ్చు, దీన్ని తయారు చేస్తే ఇంకా బాగుంటుంది కదా అనుకుంటాడు. కానీ జన్ గురువు అప్పటి వరకు ఉన్న ఆనందాన్ని అనుభవిస్తూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ అద్భుతమైన ఆనందాన్ని అనుభవించి అక్కడ బయటకు వెళ్ళిపోతాడు. ఎలాంటి ఆలోచన ఉండదు. అంటే మనం చెప్తూ ఉంటారు పత్రిసారి కూడా, ఎరుకుతో ఉండాలి ధ్యానం చేసినప్పుడు అని చెప్తాం. బహుశా ఆ ఎరుకే ఇదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఏ పని చేస్తున్నామో ఆ పని మీదే ధ్యానం అని బుద్ధ మహాశయుడు మనకు చెప్పారు. అక్కడ వయోలిన్ వాయిస్తున్నంతసేపు మన దృష్టి అంతా ఆనందాన్ని అనుభవించే స్థితిలో ఉండాలి. కానీ ఇది ఎవరు కొనుక్కున్నారు, ఎవరు నేర్పారు, ఎక్కడ కచేరీలు, మళ్ళీ రేపు కచేరీ ఎక్కడ ఉంటుందంటే ఎన్ని నిమిషాలు మనం ప్రస్తుతాన్ని కోల్పోతున్నాం. ఈ ఆలోచించడం వల్ల ప్రస్తుతాన్ని కోల్పోతున్నాం. ఆ ఆనందాన్ని మనం పొందడం లేదు. ఎందుకు మనం బాధపడుతూ ఉంటాం అంటే జీవితానికి ముడిపెట్టు చూసుకుంటే ఆ రోజు వాళ్ళు అలా అన్నారండి, ఏంటి 10 సంవత్సరాల క్రితం మాట కూడా మనం గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాం. ఎన్నిసార్లు ఆలోచించుంటామో అది సబ్ కాన్షియస్ మైండ్లో ఉండి గుర్తు చేస్తూనే ఉంటాం. అంటే ఎంత ఆనందం ప్రజెంట్ కోల్పోతున్నాం కదా. ఒకవేళ ఇప్పుడు మనకి 1 లక్ష రూపాయలే జీతం వస్తుంది, రేపు పిల్లలు పుట్టాక వాళ్ళకి ఇది సరిపోదేమో, ఒక 5 లక్షల జీతం ఉండాలి, ఏం చెయ్యాలి, ఈ తపంతో ప్రజెంట్ కోల్పోతూ ఉంటాం. అంటే అటు భూతకాలం ప్రభావం కానీ మన మీద, భవిష్యత్ ప్రభావం కానీ ఎల్ల వేళలా అంటి పెట్టుకొని దాంట్లో చుట్టుకొని తిరుగుతూ ఉంటాం. జన్ చెప్తుంది అట్లా వదిలేయండి. ఇక్కడ ఒక ప్రశ్న ఉంటారు కదా అడిగేవాళ్ళు, చాలామంది క్వశ్చన్లు వేస్తూ ఉంటారు, అది ఎలా సాధ్యం, మీరు నిరూపించగలరా అంటే జన్ గురువు ఒకరు చెప్తారు, ఓపెన్గా చెప్తారు ఆయన, మీ జీవితంలో విషయమే నేను చెప్తాను, మీరు అంగీకరించి తీరాలి, ప్రజెంట్లో మనం ఉండగలం అంటారు. ఎలా అంటారు అని చెప్తారు అన్నమాట. సెక్సువల్ లైఫ్లో ఉన్నప్పుడు, సెక్స్ మూమెంట్స్లో ఉన్నప్పుడు మీరు ఏదైనా ఆలోచిస్తారా? ఆలోచించలేదు. అంటే ప్రజెంట్లో ఉన్నారు, ఎందుకంటే మీకు దాని మీద ఇష్టం, ప్రేమ ఉన్నాయి కాబట్టి. అలాగే జీవితాన్ని కూడా ఇష్టపడి ప్రేమించగలిగితే మిగిలిన ఆలోచనలు ఏమీ లేకుండా ఈ క్షణం మీద మనం ఉండగలము అంటారు. అప్పుడు అతను ఆలోచిస్తాడు, నిజమే కదా, మనం ఇష్టమైన దాని కోసం ఉన్నప్పుడు ఏది గుర్తుకురాదు అనే విషయంలో ఓషో గారు కూడా అదే చెప్తారు మనకి. సో అలా ఒక విషయంలో ఉండగలిగినప్పుడు జీవితంలో అన్ని విషయాల మీద ఎందుకు ఉండగలం, కానీ ప్రయత్నించం అంతే. ఎందుకంటే బయట యొక్క ప్రభావాలకు లోనైపోతూ ఉంటాం. అందుకే జన్ అంటది పరిశీలించండి తప్ప నిర్ణయాలు చేసుకోవద్దు. ప్రతి విషయాన్ని పరిశీలించండి కానీ నిర్ణయాలు చేయొద్దు. ఒక్కొక్క జన్ గురువు అయితే అసలు పేరు కూడా చెప్పరు, ఉన్న ప్లేస్లో కూడా ఉండరు, వెళ్ళిపోతూనే ఉంటారు, ఎవరు వచ్చినా మాట్లాడరు. వాళ్ళు ఎక్కువగా ఆచరించింది మౌనం. భోజనం కావాలన్న ఒక బెల్ టచ్ చేయడం, ఎవరైనా లోపల పంపించాలంటే ఒక గ్లాసు బోర్లించి పెట్టడం, అట్లాగా కొన్ని మనం కూడా సంజ్ఞలు చేసుకుంటూ ఉండేవాళ్ళం. పూర్వం ఇంత మాట్లాడేవాళ్ళం కాదు, ఇప్పుడు మాట్లాడుతున్నట్టు ఇళ్లల్లో కూడా. ఆలోచన చేస్తే ఉమ్మడి కుటుంబాల్లో కూడా ఒక భార్యాభర్తలు మాట్లాడుకోవాలంటే టైం ఉండేది కాదు. వాళ్ళు ఏదో సంజ్ఞలు చేసుకుంటూ ఇలా కాదు, అలాగా ఆ వస్తువు కాదు, ఈ వస్తువు కాదని చెప్పుకుంటూ ఉండేవారు. అలాగే అన్నదమ్ములు కానీ అక్క బయట వాళ్ళు ఎవరైనా ఉంటాయి. ఇప్పుడు ఏంటండి మాట్లాడితే తప్పేంటి అంటూ 1-10 మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ మౌనాన్ని ఆశ్రయించడం వల్ల వాళ్ళు కోయన్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళు చెప్తారు ఒంటి చేతి శబ్దం అని ఒక పదం వాడతారు వాళ్ళు, ఒక వాక్యం, ఒంటి చేతి శబ్దం అని. అది ఒక్కొక్క గురువు ఒక్కొక్కలా దాన్ని శిష్యులు సాధన ఇచ్చారు. అంటే నిశ్శబ్దంగా ఉంటే
అసలైన శబ్దాలు బయట కనిపిస్తాయి మనకి, ఏదైతే అంతర్గతంగా మనకు ఉన్నాయో. మనసు ఆధీనంలో మనం ఉండకూడదు, మన ఆధీనంలో మనసు ఉంచుకోవాలి. అప్పుడు ఆత్మ సాక్షాత్కారం అంటాం మనం. జన్ ఆత్మ గురించి ఎక్కడ మాట్లాడదు. బుద్ధుడు కూడా ఆత్మ ఉండదని అంటారు కదా. సో ప్రజెంట్ అందుకే ఉండమంటారు. ఈ నిమిషం ఆనందంగా ఉండు. తర్వాత మనం ఎక్కువ ఆలోచించేది మరణాంతర జీవితం. మనం చనిపోయాక స్వర్గం ఉంటుంది, నరకం ఉంటుంది, మరణాంతరం ఏమవుతూ ఉంటుందని. అలాగే ఒక రాజుగారు వచ్చి అడిగారంట జన్ గురువు గారిని, హుకైన్ అనుకుంటా, అడిగితే ఆయన మీకు చాలా జ్ఞానం ఉంది, నాకు తెలియదని చెప్పారు. మీకు చాలా జ్ఞానం తెలియదంటే ఎలాగా, మీరు నా దగ్గర దాస్తున్నారు, చెప్పాలి, మరణం తర్వాత ఏమవుతుందని. ఆయన చెప్పారు, నేను ఇంకా చచ్చిపోలేదు కదా, అందువల్ల నాకు తెలీదు, నేను చచ్చిపోయాక నీకు చెప్పగలిగితే, నువ్వు నన్ను కలుసుకోగలిగితే నేను చెప్తాలే నీకు అన్నారంట. అంటే అంత రేపటి గురించి ఆలోచించద్దని చెప్తున్నప్పుడు ఎక్కడో ఉన్న విషయాలు ఎలాగా. తర్వాత ఇంకో చక్కటి అద్దంలా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, స్ఫటికంలా ఉండాలని మనం అంటూ ఉంటాం. అద్దంలా ఉండాలంటారు. జ్ఞాపకాల మరకలు అద్దానికి అయ్యాయంటే అవి తుడవబడవు అని చెప్తుంది జన్. అంటే ఆ జ్ఞాపకాలను క్యారీ చేసుకొని మన మనసులో ఉన్నానికి, ఇప్పుడు అద్దం ఉంది, నేను బాగాలేదు, దాన్ని ఎదుర్కొండి వెళ్తే బాగా లేకుండానే కనిపిస్తా, అందంగా ఉంటే అందంగానే కనిపిస్తా, కాలు వంకర ఉన్నా, చేయి వంకర ఉన్నా, జుట్టు చేతిని ఎలా ఉంటే అలా కనిపిస్తాను. సేమ్ లైఫ్లో దేన్నైనా అలా స్వీకరించండి, అద్దంలా స్వీకరించండి. అంతే తప్ప మనం ఫీల్ అవుతామని అదేం మార్చదు కదా. అదే సెల్ అనుకో, మనం పెట్టుకున్న యాప్స్ మార్చితే మనం అందంగా అన్ని కనిపిస్తూ ఉంటాం, కానీ అద్దానికి అలా లేదు. మనం ఎలా ఉంటే అలా, అక్కడి నుంచి తప్పుకోగానే అది మర్చిపోతుంది. అలాగే ఆ సంఘటన నుంచి మనం బయటకు రాగానే మర్చిపోవాలి. మనం కూడా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోకూడదు. అందువల్ల అద్దంలా ఉండండి, మరకలు అంటించుకోవద్దు. ఇంకో విషయం ఏంటంటే, జన్లోకి వెళ్ళి సాధన చేసి మనకు సత్యం తెలిసాక, ప్రజెంట్లో ఉండడం తెలిసాక మళ్ళీ వెనక్కి రాగలుగుతామా, ఓకే, అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని ఒకళ్ళు అడిగిన ప్రశ్నకి పగిలిన అద్దం మళ్ళీ అతుక్కోదని గురువు సమాధానం చెప్పారు. అంటే ఒక్కసారి ఆ స్థితిలోకి వెళ్ళాక మళ్ళీ తిరిగి వెనక్కి కిందికి రావడం అనేది అనవసరం అసలు. అంతే కదా, మళ్ళీ ప్రాపంచికకి చుట్టుకుంటూ ఉన్నామంటే ఇంక మళ్ళీ పడిపోవడమే. అందుకే చెప్తారు పెద్దలు, ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం ఈజీ, వెళ్ళి ఒక నెల రోజులు అక్కడ ఉండి ప్రాక్టీస్ చేసుకుని ఆక్సిజన్ సిలిండర్స్ పట్టుకొని ప్రాక్టీస్ చేస్తే ఎక్కేయచ్చు, కానీ అక్కడ ఉండడం చాలా కష్టం. ధ్యానం కూడా అంతే. ఆ స్థితికి వెళ్ళి చూసి రావడం చాలామంది సాధన ద్వారా పొందొచ్చు, కానీ అక్కడే అదే స్థితిలో ఉండాలంటే చాలా కష్ట సాధ్యం. పడకుండా చూసుకోవాలి అంతే. అక్కడ ఉండలేం కదా, ఎవరెస్ట్ ఆక్సిజన్ ఉండదు, ఇది ఉండదు, హెచ్చిచ్చేవాళ్ళు ఉండదు, అలా ప్రాబ్లం వస్తాయి. అదేవిధంగా మనం కూడా ధ్యానంలో ఒకసారి అర్జున స్థితిని వెళతాం, కానీ అక్కడ స్థిరంగా ఉన్నాం. క్షణాల్లో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాం అనేది, ఎవరో వచ్చారు, డిస్టర్బ్ చేశారు, లేకపోతే ఫోన్ రింగ్ అయింది, వెంటనే మనకి ఒక కోపం, విసుగు వచ్చేస్తుంది. ఎంతసేపు ధ్యానం గురించి చెప్పుకొని అక్కడ విసుగు, కోపం వస్తే మనం ఎంత ధ్యాన స్థితిలో ఉంటున్నాము, అది మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఎలా ఉండాలి అనేది దాన్ని అలా బేస్ చేసుకుంటూ వెళ్ళగలిగితే అద్భుతమైన ఆనందం ఉంటుంది. అంటే రోజువారీ నిత్య జీవితంలో కూడా మనం చిరాకు, అసహనము ఇవన్నీ ఎప్పుడు చూపిస్తున్నాము, ఎంత చూపిస్తున్నాము, మళ్ళీ మనం వాటిని ఎంత క్యారీ చేస్తున్నాము, అనుక్షణం ఎరుకతో వండుకుంటూ ప్రజెంట్ మూమెంట్లోకి ట్రావెల్ చేయాలి. అట్లా వదులుకుంటేనే. కానీ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలనుకో, నేను డెఫినెట్గా హైదరాబాద్ వదలాలి, కరెక్ట్, అంతే కదా. లేదంటే ఇక్కడికి వచ్చిన ఢిల్లీ అలా ఉందంట, ఇలా ఉంది, అక్షరధామ్ బాగుందంట, పార్లమెంట్ బాగుందంట అని చెప్తా. నేను హైదరాబాద్ వదిలి ప్రయాణం మొదలు పెడితే ఢిల్లీ చేరుకుంటాను. అలాగే మనం గతాన్ని వదులుకోగలిగితే, ప్రజెంట్లో ఉండగలిగితే చేరుకోవాల్సింది చేరుకుంటాం. వాళ్ళు ఒక ధ్యేయం ఉండాలి, అదే అంటున్నాను. ఫలితం కాకపోయినా ధ్యేయం మాత్రం ఉండాలి, లేదంటే ఏ పని వెళ్ళాం. అలా కృష్ణుడు అన్నట్టు కర్మరహితంగా కూడా ఉండకూడదు, ఏదో కర్మ చేయాలి. కర్మ చేయాలంటే ఒక ఉద్దేశం ఉండాలి తప్పకుండా, లేదంటే చేయలేం కదా ఏ పని అని. ఫలితం ఆశించడం వేరు, ఉద్దేశం ఉండడం వేరు. మళ్ళీ అది కూడా ఆ డిఫరెన్స్లన్నీ మనకి అంటారు కదా పత్రి సార్, అర్థాలే తెలుస్తాయి, ధ్యానానికి వచ్చే పరమార్థాలు తెలుస్తాయి. ఇక్కడ మనం అనుభవాలకి అనుభూతులకి డిఫరెన్స్ కూడా, జన్ కథలన్నీ చెప్తూనే అనుభూతులే, అనుభవాలు కాదు. అనుభవాలు అంటే మనకు కొన్ని కల్పనలు ఉండొచ్చు, ఊహలు ఉండొచ్చు, మనం ఏదైతే మైండ్లో ఉందో అదే మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అనుభూతి అలా కాదు. ఇప్పుడు ఇన్ని క్లాసులు, వందల క్లాసులు చెప్తున్నాం, బయట తిరుగుతూ ఉన్నాం, కానీ చెప్పినప్పుడు గమనించుకుంటే, జన్ కథలు చదివాక గమనిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, మనం చెప్తాం క్షమయాధరిత్రి ఉండాలంటే సీతాదేవి చూడండి ఎంత ఓపికగా ఉందో చెప్తాం, ధర్మంగా నడవాలండి ధర్మరాజు అండి, శ్రీరాముడు నిలువెత్తు విగ్రహం అండి. ఎంతసేపు నేను పురాణాలు, ఇతిహాసాలు ఇవి తీసుకొని ఉదాహరణ చెప్తూ ఉంటాను. నా జీవితంలోంచి నేను చెప్పగలిగితే అనుభూతిగా ఉంటుంది. అప్పుడు ఇంకా పుస్తకాలు అక్కర్లేదు, పెద్దవాళ్ళు చెప్పిన ప్రవచనాలు అక్కర్లేదు, ఎవరో చెప్పిన దాంట్లోంచి నీతులు నేను తీసుకుని చెప్పక్కర్లేదు.
నా అనుభవంలోంచి నా అనుభూతి చెందది ఆత్మపరంగానండి. మన మామూలు భాష ఆత్మపరంగా, జన్ భాషలో అయితే మానసికంగా మనసుని చంపి ప్రజెంట్లో ఉండే ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ని స్వీకరిస్తూ దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాం, అట్లా చెప్పగలుగుతాం. ఆలోచన చూస్తే డెఫినెట్గా అనిపిస్తుంది, అబ్బో మనం ఇలా ఉండలేకపోయాం కదా, ఇలా చేశాం కదా అన్న ఒక ధోరణి అయితే మనకు అనిపిస్తుంది. ఎంతసేపు మనం పుణ్యం పాపం స్వర్గం నరక ఇట్ల మీద బేస్ అయ్యి ఉంటాం. జన్ ఏం చెప్తుందంటే, చిన్న ఉదాహరణకు ఇంకొక కథ చెప్తాను. ఒక మహాయోధుడు రాజస్థానం నుంచి, చాలా జ్ఞానం కూడా ఉంది అతనికి. మధ్యలో ఒకసారి సత్యాన్ని తెలుసుకోవాలి, అసలు స్వర్గం నరకం ఉన్నాయా లేదా, నేను యుద్ధం చేసినట్టు చనిపోయాను అనుకో, ఒక సేవ చేయడం కోసం చనిపోతున్నాను కదా, నాకు స్వర్గం వస్తుందా రాదా తెలుసుకోవాలని ఆశ కలిగిందంట. ఆశ కలిగి వెంటనే గురువుగారి దగ్గరికి వచ్చి, స్వర్గం నరకం ఉన్నాయా గురువుగారు అని అడిగారు. ఈయన చిరునవ్వు నవ్వుతున్నాడంట. చిరునవ్వు నవ్వుతుంటే, నాకు సమాధానం చెప్పండి అండి. అసలు నువ్వెవరు చెప్తే ఇలా చూసాయండి, నేను ఎవరు అనుకుంటున్నారు, రాజస్థానంలో ప్రధాన సైనికుడు నేను, మొత్తం అంతా సైన్య అధ్యక్షుడు నేను, నా శరీరం చూస్తుంటే తెలియట్లేదా అన్నాడు. మళ్ళీ చిరునవ్వు నవ్వాడండి. చిరునవ్వు నవ్వేసరికి కోపం వచ్చిందండి. కోపం వచ్చి కత్తి తీశాడు. కత్తి తీసి గురువుగారు మన దగ్గర పడితే, నరకం అంటే ఇదే నాయన అన్నాడంట. నీ ఆలోచనలో కోపం, ఆవేశం, మూర్ఖత్వం, పట్టుదల, కక్ష ఏదైతే వచ్చిందో అదే నరకం. అది ఎక్కడో అనుభవించక్కర్లేదు, ఇక్కడే అనుభవిస్తావు. నువ్వు ఇంతసేపు ఎంత మదన పడ్డావు, శారీరకంగా, మనసుగా, బుద్ధిపరంగా కళ్ళెరిపెక్కిపోయే, ముక్కు శరాలు ఎగరేస్తున్నావు, ఎంత చేంజ్ వచ్చింది, ఇదంతా నరకమే అన్నారు. అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి కత్తి కింద పెట్టేసి వెంటనే గురువుగారు కాళ్ళు పట్టుకోపోయాడు. ఇది స్వర్గం నాయన, అన్నీ వదులుకొని ఒప్పుకొని ఉండగలిగితే అది స్వర్గం అని చెప్పారండి. అంటే నరకం స్వర్గం అక్కడ లేవు. నిజ జీవితంలో మన ప్రవర్తన మీదే రెండు ఆధారపడి ఉంటాయి, మనం స్వీకరించే విధానం మీదే ఆధారపడి ఉంటాయి. అది యథాతథంగా స్వీకరించి అన్నీ క్షణికమే, ఏది ఉండదు. ఆ క్షణంలో ఆ వస్తువు కానీ ఆ వ్యక్తి కానీ ఎలా ఉన్నారో అలా తీసుకోగలిగి మరుక్షణం వదిలేయగలిగితే ఆనందంగా ఉంటుంది. ఇంట్లో కూర్చొని మనం అయ్యో పిల్లలు ఫోన్ చేయలేదు, అన్నం తిన్నారా లేదా, టిఫిన్ తిన్నారా లేదా, ఇంటికి వచ్చారో లేదా అని 100 ఆలోచనలు చేసే మనం ఆ మార్గానికి వెళ్ళాలంటే ఎంత కంట్రోల్ ఉండాలి. కానీ ఒక్కటి, ఇలాంటి కథలు, అందుకే పత్రి సార్ మనకి స్వాధ్యాయనం చాలా కావాలంట. ఈ పుస్తకాలు చదవడం వల్ల ఆలోచన రీతులు తప్పకుండా మారుతాయి. మనం పదే పదే మనసు పెట్టి, ఏదో చదివి అక్కడ పడేసే రాబెట్లా కాకుండా మనసు పెట్టి చదువుతూ అవగాహన చేసుకుంటూ అర్థం చేసుకొని దూరం నుంచి చూడడం కాదు, జీవితంలో మనం దాన్ని పాటించడానికి ప్రయత్నిస్తూ ఉంటే మార్పు అనేది తప్పకుండా వస్తుంది మనలో. నేనైతే చెప్పగలను అది. ఎందుకంటే చదివి వదిలేస్తే చదివే ఇంకా ఉపయోగం ఏముంది దాన్ని. అది ధ్యానంలో చేస్తూ, ధ్యాన సాధన చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు విషయాన్ని ఎలా స్వీకరించాలి అనే క్లారిటీ మనకు వచ్చేస్తుంది. ఏ విషయాన్ని ఎక్కడ వదిలేయాలని తెలుసుకోలేకపోతే ఇంకా పట్టుకొని వేలాడుతూ ఉంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇవన్నీ మనకి బరువు. ఇప్పుడు తిరుపతి కొండ ఎక్కుతున్నాం అనుకోండి, ఎక్కుతుంటే ఫస్ట్ అయిపోయి హ్యాండ్ బ్యాగ్ లేకపోతే ఎలాగా, వాటర్ బాటిల్ ఉండాలి, సెల్ లేకపోతే ఎలా, ఫోటోలు లేకపోతే జీవితం లేదు, అన్నీ ఏదో పెట్టుకుంటాం. జుట్టు అంతా ఎగిరిపోతుంది, ఒక కూంబు, పిల్లలు ఏదైనా ఏడుస్తున్న 4 బిస్కెట్లు. ఒక 1000 మెట్లు ఎక్కేసరికి తెలుస్తుంది ఎందుకు దారంతా వాటర్ ఉన్నాయి కదా అని వాటర్ తీసుకొచ్చేస్తాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఫోన్ తీసి ఆయన చేతికి ఇచ్చేయండి, జేబులో పెట్టుకోండి అని హ్యాండ్ బ్యాగ్ తీసి కిందనే ఇచ్చేయవలసిందని ఒకలాంటి చాలా బరువు అనిపిస్తుంది. అదే వస్తువు ఎక్కడ తేలికైన వస్తువు కొంత దూరం మోయడం వల్ల మనకి బరువు అనిపిస్తుంది. ఒక హ్యాండ్ బ్యాగే అంత బరువు అనిపిస్తే ఈ గత కాలపు జ్ఞాపకాలన్నిటినీ మోస్తూ ఉంటే ఇంకెంత బరువు అయిపోతాం. కరెక్ట్ కదా. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. తక్కువ ఆలోచనలు, తక్కువ గుర్తులు, తక్కువ జ్ఞాపకాలు, ఆనందానికి తొలిమెట్లు అన్నమాట. అందువల్ల ఎక్కడ వదులుకోవడం అనేది చాలా అవసరమే. ఏది క్యారీ చేయకుండా అక్కడ ఎవరైనా ఏదైనా అన్నా కూడా అక్కడ అది వదిలేసి మళ్ళీ మనం ప్రజెంట్ మూమెంట్కి వచ్చి మనం హ్యాపీగా ఉండాలి. మన హ్యాపీనెస్ని అయితే మనం మిస్ అవ్వకూడదు. సో ధ్యాన సాధన దీనికి ఎంతో ఉపయోగపడుతుంది. వండర్ఫుల్ మేడం. ఇంకా చక్కటి పాయింట్ ఒకటి చెప్పారు. వేరే వాళ్ళ అనుభవాలు కాదు, మనం స్వ అనుభవం పొంది ఆ అనుభూతిని మనం ఎప్పుడైతే గెయిన్ చేసుకుంటామో ఆ అనుభూతిలో నుండి మన అనుభవం చెప్పినప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది అనేది చక్కటి పాయింట్ మేడం. యా, వండర్ఫుల్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్టోరీ. ఇంకా చెప్పాలంటే చాలా స్టోరీస్ ఉన్నాయిరా. కొన్ని కథలైతే నాకు సరిగ్గా నేను స్వీకరించలేకపోయినా ఇది ఎలా అని ఒక ఆలోచన ఉంది. దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా దొరికినప్పుడు నేను తప్పకుండా వాటిని అడుగుతాను. అలాగని అర్థం పద్ధం లేని కథ అందులో ఒకటే లేదు, మనం అర్థం చేసుకోలేని కథలు మాత్రం ఉన్నాయి జనంలో.
తర్వాత ఒక గురు శిష్యుల అనుబంధం గురించి కూడా, ఎవరికి ఇది తర్వాత తరాలకు ఇవ్వాలా. ఒక స్టోరీలో కొన్ని గ్రంథాలు రాశాడు ఆయన, తన అనుభవాలు, తన ప్రయాణం, ఇవన్నీ. చివరికి వచ్చేసరికి ఆ జన్ సాధనలో, ఆ మౌనంలో ఉండి ఆ నిశ్శబ్దంలో శబ్దాన్ని ఎత్తుక్కోవడం మొదలు పెట్టేసరికి ఆ గ్రంథాలన్నీ తగలబెట్టేశారు. ఎందుకంటే ఇది నా అనుభవం వాళ్ళకి చెప్పడం కాదు, వాళ్ళ అనుభూతులు కావాలి, వాళ్ళను సాధన చెయ్యాలి. లేదంటే మనం ఏం చేస్తామంటే ఒక అభిప్రాయం వస్తుంది, ఇడ్లీలు అంటే తెల్లగా ఉంటాయి, రౌండ్గా ఉంటాయి, మనకి ఇడ్లీ అనగానే ఒక ఆలోచన వచ్చేస్తుంది, అంతే కదా. దాంట్లో కొబ్బరి చట్నీ అనగానే కొబ్బరి, అందులో తాలింపులు, కరివేపాకు, ఇవన్నీ మనకి ఫ్లాష్ అయిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ అది మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంది మనకి. అలాగే ఏదైనా ఒక విషయాన్ని ఫిక్స్ చేసేస్తే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఏ విషయాన్ని ఫిక్స్ చేసుకోవద్దు. అది ఇంకో కొత్త పేరు ఏదైనా మనకు చెప్పారు, తెలియంది ఏదో పేరు చెప్పారనుకోండి, అది దానికి మనకు రూపం రాదు. అది ఎలా ఉంటుంది, ఏ దేశంలో ఉంటుంది, ఎవరు చేస్తారు, ఏంటి అని ఆలోచిస్తాం తప్ప దానికి ఒక రూపం అంటూ మనం క్రియేట్ చేసుకోవాలి. అందుకు జన్ కథలు ఏం చెప్తున్నాయంటే, నువ్వు ఒక నిర్ణయానికి వచ్చేసి దీన్ని సాధన చేయకు. ఇప్పుడు గురుగారు ఒకటి చెప్పారు, అది వినేసి నువ్వు సాధన చేసేయకు, అది అలా ఫాలో అయిపోదాం చేయకు. అందుకని చెప్పి వదిలేస్తారు. సాధన మాత్రం వీళ్ళు చేసుకున్న సంవత్సరాల తర్వాత తిరిగి రావాల్సిందే. తర్వాత వేరే వాళ్ళ అభిప్రాయాల కోసం ఆలోచించవలసిన అవసరం లేదు. ఒకరోజు ఒక 4-5 ఫ్రెండ్స్ వెళ్తుంటే ఒక కొండ చివర ఒక అతను నిలబడి ఉన్నాడు. ఉంటే కింద కూర్చొని చూస్తున్నాడు, ఎందుకో కొండ మీదకి ఎక్కాడు, వీడు ఆత్మహత్య చేసుకుంటాడేమో అంత పైకి ఎక్కాడని ఒకడు అన్నాడు. అయ్యయ్యో అని. రెండోవాడని, లేదు వీడు అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు, వాడు ఏ గొర్రెలో కాయడానికి వచ్చి ఉంటాడు, గొర్రె తప్పిందేమో అన్నాడు. మూడోవాడన్నా అంటే ఎవరి గురించి ఎదురు చూస్తున్నాడేమో, అందుకు అక్కడ నిలబడి ఉంటాడు, అక్కడి నుంచి చూస్తే కిందంతా కనిపిస్తుంది కదా అన్నాడు. ఇంకో అతను అన్నాడంట, ఎవరో ఫ్రెండ్స్ అందరూ కలిసి పైకి వెళ్ళి ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోయి ఉంటే వీడి దారి తెలియక అక్కడ ఉండిపోయి ఉంటాడు. ఇలా 10 రకాలు అభిప్రాయాలు చెప్తారు. చెప్పి కాసేపు ఉండేసరికి అతను దిగి కిందకు వస్తుంటే ఇటు పరుగుని వెళ్తారు. ఏంటి నువ్వు పైకి ఎందుకు వెళ్ళావు అని. పైకి ఎందుకు వెళ్ళావు అంటే ఒకసారి చూసి నవ్వుతాడు. నవ్వుతూ వీళ్ళందరూ మేము ఎలా అనుకుంటున్నాం, నేను ఇలా ఆత్మహత్య అనుకున్నాను, వాడు గొర్రెల కోసం అన్నాడు, ఒకళ్ళు ఫ్రెండ్ కోసం అన్నారు, ఒకళ్ళు దారి కోసం అన్నారు, ఒకళ్ళు చల్లగాలి కోసం అన్నారు. అంటే ఇంతకీ మీరు ఎందుకు వెళ్ళారంటే, ఊరికినే వెళ్ళానండి. ఊరికినే, ఏది కాజు లేదు, ఊరికినే ఎలా ఉంటాం, ఊరికినే ఉండాలి. మనం ఉదయమే లేవగానే ఒక ప్రకృతిని చూస్తున్నాం అనుకోండి, ఒకరోజు ఒకలా అనిపిస్తుంది, ఒకరోజు ఒకలా అనిపిస్తుంది, నిత్య నూతనంగా ఉంటుంది. దాన్ని స్వీకరించే సమయాన్ని మనం తీసుకోం. రొటీన్లు అమ్మ 6:30 అయిపోయింది, పాలు పెట్టాలి, పిల్లలకు బాక్సులు చుట్టాలి, లేదంటే ఆఫీస్కి వెళ్ళాలి, లేట్ అవుతే ట్రాఫిక్ ఉంటుంది, ఇదే ఆలాపన మనకి. కానీ ప్రకృతితో కలిసి జీవించడం అనేది ఉండదు. ఆ ప్రకృతి నియమాలను కానీ, ఆ కొత్తదనాన్ని కానీ ఆస్వాదించాం. ఎప్పుడైతే ప్రకృతికి దూరంగా వెళ్తున్నామో ఆటోమేటిక్గా మనకి దైనందిన జీవితం, ప్రాపంచిక విషయాల్లో అన్వేషణ పెరుగుతారు తప్ప ప్రకృతి అనుసంధానం అవ్వలేం, అద్భుతమైన ఆనంద స్థితికి వెళ్ళలేం. ప్రకృతితో పాటు వెళ్ళగలగాలి అంటే ఆ ప్రకృతిలో మనుషులు కూడా ఉంటారు, వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. అందరూ నాలాగే ఉండాలంటే ఎలా ఉంటారు, ఇంపాసిబుల్, అది ఉండరు కదా. ఏ ఇద్దరు వ్యక్తుల వ్యక్తిత్వం ఒకలా ఉండదు. అవతల వాళ్ళని కూడా మనం స్వీకరించగలగాలి, అంటే వాళ్ళ నైజం అదని. అలా వెళ్ళగలిగిన రోజు ఆనందం ఉంటుంది. ఎప్పుడైతే మిమ్మల్ని నేను అంగీకరించలేదో ప్రతీదీ వితండంగా కనిపిస్తుంది. ఇంకా అలా కనిపించినప్పుడు మనం డైలమాలో ఉంటే ఎదురు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాం. ఇంకా థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా జెన్ కథలు మిమ్మల్ని ఎంతో ఇన్స్పిరేషన్ చేసే, అంత అద్భుతంగా మీరు అర్థం చేసుకుంటూ ఇంకొకరికి కూడా అర్థమయ్యేంత సులువుగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, ఈరోజు టాపిక్ జెన్ కథలు. ఎంతో అద్భుతంగా ఈ మూమెంట్లో ఉండడం ఎలా అనేది మేడం ఎంతో అద్భుతంగా తెలియజేశారు. రేపు సత్యదర్శన కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC, ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ.